ఇటీవల ఏ దేశం ఆపరేషన్ సేఫ్ రిటర్న్ అనే పేరుతో తమ పౌరులను ఇరాన్ నుండి బయటికి తరలించింది? అమెరికా, భారత్, కెనడా, ఫ్రాన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఫ్రాన్స్ ఆపరేషన్ సేఫ్ రిటర్న్ ద్వారా తమ పౌరులను ఇరాన్ నుండి సురక్షితంగా తరలించింది. ఇటీవల ఏ దేశంలో గలగల వర్షాలు ముంపుతో 50 మందికి పైగా మరణించారు? బ్రెజిల్, ఇండోనేషియా, నైజీరియా, టర్కీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ బ్రెజిల్. బ్రెజిల్లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇది 2005లో ఇప్పటి వరకు జరిగిన తీవ్రమైన ప్రకృతి విపత్తులలో ఒకటి. ప్రపంచ పర్యాటక సంస్థ 2025 గ్లోబల్ టూరిజం ఫోరంను ఏ దేశంలో నిర్వహించనుంది? స్పెయిన్, చైనా, ఇండోనేషియా, బ్రెజిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ చైనా. చైనా ఈ ఏడాది గ్లోబల్ టూరిజం ఫోరంకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది కోవిడ్ తర్వాత పర్యాటక రంగ పునరుద్ధరణకు మద్దతు ఇస్తుంది. ఇటీవల ఏ దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అంతర్జాతీయ నిబంధనలు రూపొందించేందుకు యునెస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది? జపాన్, జర్మనీ, కెనడా, యూకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ యూకే. యునెస్కోతో యూకే కృత్రిమ మేధస్సు వినియోగంపై గ్లోబల్ గైడ్ లైన్లు తయారు చేయనుంది. తద్వారా ఈ టెక్నాలజీని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయాలన్నదే దీని యొక్క లక్ష్యం. ఇటీవల ఏ దేశం వాతావరణ మార్పుపై న్యాయస్థానం ఏర్పాటుకు పిలుపునిచ్చింది? ఫ్రాన్స్, కోస్టారికా, మాల్దీవులు, ఫిజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ మాల్దీవులు. సముద్ర మట్టం పెరుగుతోన్న ముప్పుతో ఎదుర్కొంటున్న మాల్దీవులు వాతావరణ న్యాయస్థానం ఏర్పాటుకు ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఏ దేశం ఏఐ ఫర్ పీస్ అనే గ్లోబల్ ప్రాజెక్ట్ ప్రారంభించింది? యుఎస్ఏ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ కృత్రిమ మేధస్సు శాంతికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏఐ ఫర్ పీస్ అనే అంతర్జాతీయ ప్రాజెక్టు ప్రారంభించింది. G7 విదేశాంగ మంత్రి సమావేశం 2025 ఏ దేశంలో జరిగింది? ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఇటలీ. ఇటలీని 2025లో G7 అధ్యక్ష దేశంగా ఎంపిక చేయడంతో విదేశాంగ మంత్రుల సమావేశం కూడా ఇటలీలో జరిగింది. ఇది యూరప్, యుక్రెయిన్ మధ్య ప్రాచ్య అంశాలపై చర్చక వేదిక అయింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక ధూమపానం గల దేశం ఏది? రష్యా, ఇండోనేషియా, చైనా, బంగ్లాదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ చైనా. WHO నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక మంది ధూమపానం చేసే ప్రజలు చైనాలోనే ఉన్నారు. ఇది ప్రపంచ ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఎవరు UNDP యొక్క కొత్త అడ్మినిస్ట్రేటర్గా నియమింపబడ్డారు? అచిమ్ స్టెనర్, హెలెన్ క్లార్క్, మార్టిన్ కెమానీ, లీనా నసీఫ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ లీనా నసీఫ్. లీనా నసీఫ్ను 2025 UNDPకి కొత్త అడ్మినిస్ట్రేటర్గా నియమించారు. ఆమె మానవ హక్కులు మరియు అభివృద్ధి రంగాలలో అనుభవం కలిగిన నాయకురాలు. ఇటీవల ఏ దేశంలో బర్డ్ ఫ్లూ మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది? వియత్నాం, దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్పీన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ దక్షిణ కొరియా. దక్షిణ కొరియాలో H5N1 బర్డ్ ఫ్లూ కేసులు వేగంగా పెరగడంతో అత్యవసర చర్యలు చేపట్టబడ్డాయి. ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. ఇటీవల వలసదారుల విషయంలో మెడిటరేనియన్ సముద్ర మార్గాన్ని అత్యంత ప్రమాదకరంగా ప్రకటించిన సంస్థ ఏది? UNHCR, IMF, FAO, WHO. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ UNHCR. ఐక్యరాజ్య సమితి శరణార్థుల కార్యాలయం ప్రకారం వలసదారుల ప్రయాణాల్లో మెడిటరేనియన్ సముద్ర మార్గం అత్యంత ప్రమాదకరమైంది. ఇటీవల ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025 విడుదల చేసిన దాంట్లో టాప్ ర్యాంక్ పొందిన దేశం ఏది? ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ నార్వే. నార్వే మాధ్యమ స్వేచ్ఛకు గరిష్ట ప్రాధాన్యత ఇస్తూ వరుసగా 5వ సంవత్సరం టాప్ ర్యాంక్ పొందింది. ఇటీవల ఏ దేశం క్లైమేట్ రెసిలియన్స్ ఫండ్ను ఏర్పాటు చేసింది? ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కెనడా. వాతావరణ మార్పుతో పోరాడేందుకు కెనడా కొత్తగా క్లైమేట్ రెసిలియన్స్ ఫండ్ ప్రారంభించింది. దీని ద్వారా సుదీర్ఘకాలిక పర్యావరణ ప్రణాళికలు అమలు చేస్తారు. ఇటీవల ఏ దేశంలో మొట్టమొదటి AI ఆధారిత కోర్టు పరీక్షాత్మకంగా ప్రారంభమైంది? ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, రష్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ దుబాయ్. దుబాయ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే కోర్టును ప్రారంభించారు. ఇది చిన్న సివిల్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఉపయోగపడుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.